అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి గత నెల 26వ తేదీ జిల్లా కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. అయితే ఈ రోజు బెయిల్ పిటిషన్ కోసం కాకాని గోవర్ధన్ తరపున న్యాయవాదులు తీవ్రంగా ఫైట్ చేశారు. అయితే దీనిపైన జడ్జి ఎల్లుండికి వాయిదా వేశారు. అంటే ఒక సైడ్ వాదనలు పూర్తిగా విని రెండో సైడ్ వాదనలు రేపు ఎల్లుండి బుధవారం వింటారని చెప్పారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ కేసులు ఈ విధంగా వాదనలు జరుగుతుండగా మరొక కొత్తగా 4 కేసులు నమోదయ్యని చెప్పుకోవచ్చు. ఇటు ఎలక్షన్ టైంలో ఇరువురు గ్రామంలో అక్రమ మద్యం పంపిణీ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా 2021వ సంవత్సరంలో ఇటు మాగుంట శ్రీనివాసుడు ఒంగోలు ఎంపీ సంతకం ఫోర్జరీ చేశారని చెప్పి సంతకం ఫోర్జరీ చేసి కండలేరు జలాశయం వద్ద ఇరిగేషన్ ల్యాండ్లో ఇరిగేషన్ భూముల్లో భారీ స్థాయిలో ఇటు గ్రావెల్ కావచ్చు ఇసుక కావచ్చు భారీ స్థాయిలో ఇతర రాష్ట్రాలకి తరలించే కోట్లు సంపాదించని చెప్పి అభియోగం ఉంది. దీనిపైన కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ముద్దాయిగా చేర్చడం జరిగింది. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీ మెంబర్స్పై అందరిపై కూడా ఇటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారని చెప్పి మరొక కేసు నమోదైంది. అదేవిధంగా ఇటు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇటు అధికార పార్టీ పైన ఎవరైనా ఏదైనా ఘాటైనా ప్రెస్ మీట్లు పెడితే ఆ పేపర్ కటింగ్స్ కూడా ఇటు వాట్సాప్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వీటిల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫార్వర్డ్ చేశారని చెప్పి మరో కేసు నమోదైంది. ఏదేమైనా ఇప్పటికే ఇటు అక్రమ మైనింగ్ కేసు ఒకటి, దానికి తోడు పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడు. ఇది చాలా కఠినమైన సెక్షన్. ఇదే మెయిన్ నాన్ బెయిలబుల్ కేసులు ఇరుక్కోవడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సెక్షనే కారణం. ఇటు పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ 3, అదేవిధంగా ఇటు సోమిరెడ్డి పైన అసభ్య ప్రచారం చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెడుతున్నాడని చెప్పి ఇటు సర్వేపల్లి కావచ్చు ముత్తుకూరు కావచ్చు పొదలకూరు, అదేవిధంగా పొదలకూరు ఇంకా ముత్తుకూరు ఈ అన్ని చోట్ల కూడా కాకాని పైన కేసులు నమోదని వీటన్నిటికి తోడు ఈరోజు మళ్ళీ కొత్తగా నిన్న 4 కేసులు నమోదు చేశారు. ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుసగా 10కి పైన కేసులు నమోదయ్యని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఒక కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తే మరొక కేసు సిద్ధం చేశారు. ఆ కేసును మళ్ళీ రిమాండ్ తీసుకోవడానికి పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఈరోజు ఇటు గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు జిల్లా బాపట్లలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరొక కేసు నమోదైంది. దీనికి సంబంధించి అక్కడ పోలీసులు వారెంట్ తీసుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ఈరోజు జిల్లా గడ వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. కాకాని గోవర్ధన్ పోలీసు వారెంట్పై బాపట్ల తీసుకెళ్లి అక్కడ విచారించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది బహుశా రేపు ఎల్లుండి కాకాని ఇటు బాపట్ల కూడా తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఆయన హస్తం ఏంది, ఈ A1 A2 A3 A4 A5 A6 వీళ్ళందరి హస్తాలు ఏమిటి, ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవడానికి ఇటు జిల్లా పోలీసులు అంటే ముఖ్యంగా ఈ కేసు విచారించేది రూరల్ డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసులు నాయుడు. ఇతను ఈ కేసులో ఇంకెవరు లోపల ఉన్నారు, వీళ్ళ యొక్క పాత్ర ఏమిటి, ఎంతవరకు ఈ యొక్క అక్రమమైన కావచ్చు ఇంకోటి కావచ్చు ఎంతవరకు దాచుకున్నారని చెప్పి వివరాలన్నీ బయటకు లాగడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గత 3 రోజుల క్రితం కస్టడీకి తీసుకున్నారు. ఇటు కృష్ణపట్నం ఏరియాలోని ఒక పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్ల సమక్షంలోనే దాదాపు 100 ప్రశ్నలు సంధించినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒక్క ప్రశ్న కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి సరైన సమాధానం చెప్పలేదని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన పోలీసులు అసంతృప్తి చెంది అంటే ఒక్క క్వశ్చన్ కూడా సరైన సమాధానం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 3 రోజులు లేదా 5 రోజులు మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇస్తే అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టాలని చెప్పి పోలీసులు కూడా ఈరోజు జిల్లా కోర్టులో ఇటు పిటిషన్ వేశారు. మాకు కాకాని గోవర్ధన్ రెడ్డిని మరో 3 నుంచి 5 రోజులు కస్టడీ కావాలని కోరారు. దీనిపైన కూడా ఇటు వాదనలు వినిపించారు ఇరు వర్గాలు. దీనిపైన కూడా బహుశా ఎల్లుండే బుధవారం అంటే కాకానిని కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అనేది బుధవారం అంటే రెండవసారి ఆల్రెడీ 3 రోజులు ఇచ్చారు. 3 రోజుల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పి డిఎస్పీ శ్రీనివాసులు నాయుడు అన్నారు. దీంతో మళ్ళీ సెకండ్ టైం కస్టడీ కోరుతున్నారు. దీన్ని బుధవారం ఇస్తారా ఇవ్వరా అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకానికి అయితే ఈరోజు బెయిల్ రాలేదు. ఎల్లుండికి వాయిదా అంటే ఎల్లుండి అంటే 1 సైడ్ వాదన విన్న జడ్జి రెండో సైడ్ వాదనలు బుధవారం వింటా అని చెప్పారు. బుధవారం విన్న తర్వాత బహుశా మళ్ళీ వాయిదేసే అవకాశాలు ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ కూడా పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అలాంటి కేసులు అలాంటి సెక్షన్లు కాకాని మీద నమోదయ్యాయి కాబట్టి కాకానికి బహుశా ఇప్పట్లల్లా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఏదైతే ఇటు వల్లభనేని వంశీ ఉన్నాడో అతను ఏ విధంగా అధికార పార్టీపై అప్పట్లో ఏ విధంగా ఇటు దుష్ప్రచారం అంటే ఇది సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి ఏకవచనంతో తిట్టడం ఇలాంటి చాలా జరుగుతున్నారు కాబట్టి అతనికి ఏ విధంగా అయితే కేసు మీద కేసు పెట్టి బెయిల్ రాకుండా దాదాపు 100 రోజుల పైగా రిమాండ్లో ఉన్నారు. బహుశా అదేవిధంగా ఇటు కాకాని తీసుకుంటే కూడా దాదాపు 10 నుంచి 12 కేసులు కాకాని మీద ఉన్నాయి. కాబట్టి ఒక కేసులో బెయిల్ వచ్చేదానికి ఇంకో కేసు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి బహుశా ఇప్పట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణం నుండి.